వక్రతలాల వద్ద కాంతి పరావర్తనము. వక్రతా కేంద్రం నుండి వక్రతలంపై ఏదైనా బిందువుకు గీసిన రేఖ ఆ బిందువు వద్ద వక్రతలానికి లంబం అవుతుంది. వక్రతలం యొక్క కేంద్రాన్ని ధ్రువము P పోల్ అంటారు. వక్రతా కేంద్రాన్ని ధ్రువాన్ని కలిపే రేఖనే ప్రధానాక్షం అంటారు. కాంతి విరళయానకం నుంచి సాంద్రత యానకంలోకి ప్రయాణించేటప్పుడు లంబానికి దగ్గరగా విచలనం పొందుతుంది. కాంతి సాంద్రత యానకం నుంచి విరళయానకంలోకి ప్రయాణించేటప్పుడు లంబానికి దూరంగా విచలనం పొందుతుంది. ప్రధానాక్షానికి అతి దగ్గరగా ప్రయాణించే కిరణాలనే పారాక్సియల్ కిరణాలు అంటారు. ప్రధానాక్షము గుండా ప్రయాణించే కాంతి కిరణాలు విచలనం పొందవు. కాంతి కిరణాలు వక్రతలాలపై వక్రీభవనం చెందిన తర్వాత ప్రధానాక్షాన్ని ఖండించే బిందువునే నాభి F అంటారు. కటకాలను ఉపయోగించినప్పుడు అన్ని దూరాలను ధ్రువం P లేదా దృశ్య కేంద్రం P నుంచే కొలవాలి. సంజ్ఞా సంప్రదాయాల ప్రకారం పతన కాంతి దిశలో కొలిచిన దూరాలు ధనాత్మకంగాను, పతన కాంతికి వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలను ఋణాత్మకంగా పరిగణించాలి. సంజ్ఞా సంప్రదాయం ప్రకారం ప్రధానాక్షము నుండి పైవైపుకు కొలిచిన ఎత్తులు ధనాత్మకంగాను, కింది వైపుకు కొలిచిన ఎత్తులను ఋణాత్మకంగా తీసుకోవాలి. కటకం యొక్క రెండు తలాలు ఉబ్బెత్తుగా ఉన్నదాన్నే ద్వికుంభాకార కటకం అంటారు. కటకం అంచుల వద్ద మందంగాను, మధ్యలో పలుచగా ఉన్న కటకాన్ని ద్విపుటాకార కటకం అంటారు. కటకం యొక్క రెండు తలాలు ఉబ్బెత్తుగా ఉన్నదాన్ని ద్వికుంభాకార కటకం అంటారు. కటకం అంచుల వద్ద మందంగా, మధ్యలో పలుచగా ఉన్న కటకాన్ని ద్విపుటాకార కటకం అంటారు. కటకం యొక్క మధ్య బిందువుని కటకం యొక్క దృక్కేంద్రం P అంటారు. కటకంపై పతనమైన సమాంతర కాంతి కిరణాలు వక్రీభవనం తర్వాత ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడతాయి. దీనినే నాభి F అంటారు. నాభి F మరియు దృక్కేంద్రం P ల మధ్య దూరాన్నే కటక నాభ్యంతరం f అంటారు. కటకాలతో కిరణ చిత్రాలు గీయడానికి కుంభాకార కటకాన్ని యారో మార్కు గుర్తు పైన క్రింద యారో మార్కుతో చూపిస్తారు. పుటాకార కటకానికి మాత్రం యారో మార్కుకు పైన కింద తిరగవేసిన గుర్తుతో సూచిస్తారు. కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించే ఏ కాంతి కిరణమైనా విచలనం పొందదు. ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు పుటాకార కటకంపై పతనమైనప్పుడు అవి నాభి కేంద్రం వద్ద కేంద్రీకరింపబడతాయి. ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు కుంభాకార కటకంపై పతనమైనప్పుడు అవి నాభి కేంద్రము నుంచి వికేంద్రీకరించబడతాయి. ఇక్కడ చూడండి, ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు పుటాకార కటకంపై కానీ పతనమైతే అవి నాభి యొక్క కేంద్రం వద్ద కేంద్రీకరించబడతాయి. ఏది పుటాకార కటకానికైతే కేంద్రీకరించబడతాయి. అదే కుంభాకార కటకంపై పతనమైతే మాత్రం అవి వికేంద్రీకరించబడతాయి. కటక నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణాలు వక్రీభవనం పొందాక ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తాయి. కుంభాకార కటకు ప్రధానాక్షంపై వస్తువును వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు సమాన పరిమాణం గల తలక్రిందులు గల ప్రతిబింబం ఏర్పడుతుంది. కుంభాకార కటకపు ప్రధానాక్షంపై వక్రతా కేంద్రం నాభి మధ్య వస్తువును ఉంచినప్పుడు నిజ ప్రతిబింబం పెద్దదిగా తలకిందులుగా ఉండి వక్రతా కేంద్రానికి అవతల వైపు ఏర్పడుతుంది. కుంభాకార కటకం యొక్క ప్రధానాక్షంపై వస్తువును నాభి వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. వస్తువును నాభి మరియు కటక దృక్కేంద్రం మధ్య ఉంచినప్పుడు నిటారుగా ఉన్న మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. మనం కటకం గుండా చూసే ప్రతిబింబం నిజ ప్రతిబింబం కాదు, అది మిథ్యా ప్రతిబింబం. సూక్ష్మదర్శిని తయారీలో కుంభాకార కటకాన్ని వాడుతారు. కటక సూత్రం 1/f = 1/v + 1/u. కటకాన్ని నీటిలో ఉంచినప్పుడు కటక నాభ్యంతరం పెరుగుతుంది. కటక నాభ్యంతరం పరిసర యానకంపై ఆధారపడి ఉంటుంది. కటక తయారీ సూత్రం 1/f = n-1 1/r1 + 1/r2. కటకాన్ని గాలిలో ఉంచినప్పుడు మాత్రమే ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. కుంభాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకము కన్నా తక్కువ వక్రీభవన గుణకం గల యానకములో ఉంచినప్పుడు అది కేంద్రీకరణ కటకం వలె పనిచేస్తుంది.
కుంభాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకం కన్నా ఎక్కువ వక్రీభవన గుణకంలో ఉంచినప్పుడు అది వికేంద్రీకరణ కటకం వలె పనిచేస్తుంది.